అధ్యాయము 10వ వచనము 11వ వచనం నేను చదువుతా. 3 మాటలు ఉంటాయి దాంట్లో, వాటిని నేను జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ మాటలు ఎవరు వింటున్నారో నాకు తెలియదు, కానీ వినేటువంటి మనం జ్ఞాపకం పెట్టుకునేటువంటి విషయం ఏంటంటే, మొదటిగా ఈ యొక్క రక్షకుడు లేదా ఈ ప్రభువైన క్రీస్తు ఈయన ఎవరికి చెందినవాడు? ఏమనుంది అక్కడ చెప్పండి. ఎవరికి చెందినవాడు? ఈ రక్షకుడు, ఈ దేవుడు ఎవరికి చెందినవాడు? అక్కడ ఉంది చూడండి, 10వ వచనంలో ప్రజలందరికీ కావాలంట. చూసారా? ఆల్ పీపుల్ అని అంటారు ఇంగ్లీష్. ప్రజలందరూ, ఆడ మగ తేడా లేకుండా, చిన్న పెద్ద వయసు తేడా లేకుండా, యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రజలందరిలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు కదా. తర్వాత రకరకాల వ్యక్తులు, అమెరికా వాళ్ళు ఉన్నారు, ఇండియా వాళ్ళు ఉన్నారు. అందరూ దేవుడు సృష్టిలో ఎవరికి కూడాను మంచి చెడు అనేటువంటి చోటు లేదు. అందరూ ఆయనకి సమానం. సూర్యుడు చూస్తే ఎవరి మీద ఆయన ప్రకాశిస్తున్నాడు? ఉదయాన్నే లేస్తే అందరి మీద కదా. పాస్టర్ గారి మీదే ప్రకాశించి, లేకపోతే మంచోళ్ళ మీదే, అట్లేం లేదు కదా. వర్షం పడితే అందరి మీద పడుతుంది. కాబట్టి ఈ రక్షకుడు, ఈ సువార్త, ఈ శుభవర్తమానము, ఈ మంచి మాటలు ఎవరికి అంటే ప్రజలందరికీ. నేను లేను, నేనున్నాను అనేది ఏమి లేదు. పాత రోజుల్లో హార్మోనియం వాయించేవాళ్ళు. మీరు చూసారా హార్మోనియంని? హార్మోనియం ఎలా వాయిస్తారో తెలుసా? ఎలా వాయిస్తారు చెప్పండి? చేతితో వాయిస్తారు. చేతితో ఒక చేతిని గాలికి ఇట్లా వాయిస్తూ ఇంకొక చేతితో ఆ బటన్లు నొక్కుతారు. పెద్ద హార్మోనియం ఉండేవి, పెద్ద హార్మోనియంలు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, చేతితో గాలిని అనడానికి వాళ్ళకి సరిపోదు. పెద్ద ఇంత పెద్దది హార్మోనియంకి ఏం చేసేవాళ్ళు అంటే, సైకిల్ పంపులాగా పంపు ఉండేది, గాలి కొట్టేవాళ్ళు. గాలి కొడుతుంటే ఈ పెద్దది కాబట్టి 2 చేతులతో ఈయన బటన్లు నొక్కేవాడు. గాలి కొట్టేవాడు ఇట్లా వంగుతా ఉంటే చూడడానికి స్టేజ్ మీద బాగోదు కాబట్టి వాడిని వెనకాల వేసేవాడు. వాడికి తెరగట్టేసేసి వాడు ఏం చేస్తుంటాడు, వెనకాల నుంచి గాలి కొడుతూ ఉంటాడు. వాడికి ఇదే యాక్షన్. తెరగట్టేసేసి ముంగట ఈయన ఏం చేస్తుంటాడు, 2 చేతులు పెట్టుకుని బటన్లు నొక్కుతుంటాడు. అరే భలే వాయిస్తుండు, మస్తు వాయిస్తుండు, ఖతర్నాకుంది, అసలు ఏం పాడుతుర్రు అసలు అని అనుకుంటారు. ఈయన వాయిస్తుండు. వెనకాల ఆయన కదా, గాలి కొట్టకపోతే కుదరదు కదా, కానీ కనిపించడు ఆయన. ఒకసారి ఈయన అన్నాడంట, నేను ఇప్పుడు మీకు మంచి పాట వాయిస్తాను, చూసుకోర్రి ఇక నా సంగతి అన్నాడు. వాయిస్తుండు, మధ్యలో ఆగిపోయింది. మళ్ళా వాయిస్తుండు, ఆగిపోయింది. ఏమైందిరా ఈ కథ అని చెప్పేసేసి వెనక్కి తిరిగిండు. ఈ గాలి కొట్టేవాడు ఎటు పోయిండ్రా భయ్ అని చెప్తే అటు సక్కం కూర్చుండంట. ఏందిరా నువ్వు గాలి కొట్టడం లేదు ఏమైందిరా అంటే, నేను అంటావేంది, మేము వాయిస్తామను అని అంటున్నాడు. నేనంటావేంది, నువ్వు ఆడికెళ్ళి వచ్చినావు? నేను కూడా ఉన్నా కదా, మనిషిని కాదా నేను కదా? మేము అని చెప్పు. నేను కూడా ఉన్నా, నేను కనిపించకపోతే నేను మనిషిని కాదా? నేను కూడా లెక్కలో ఉన్నా. ప్రజలందరికీ అంటే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది భేదం లేదు. కానీ అందుకే బైబిల్లో మంచి మాట ఏంటి అంటే, దేవుడు లోకం ఎంతో, లోకం అంటే అందరూ ఉన్నారు కదా. కాబట్టి ఈ యొక్క శుభవర్తమానము, క్రిస్మస్ మాటలు అందరికీ, కులము, మతము, వర్గము, ప్రాంతము తేడా లేకుండా అందరికీ, ఆల్ పీపుల్. మొదటిగా ప్రజలందరూ, ఆల్ పీపుల్. రెండోది మహా సంతోషకరమైన సంతోషం. సంతోషం అనే పదానికి అర్థం ఏంటి?
ఎవరైనా చెప్తారా? సంతోషం అంటే ఆనందం, ఆనందం అంటే సంతోషం, అంతే. అటు తిరిగి ఇటు 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 వెళ్తే అటు. సంతోషకరమైన అంటే ఏంటంటే ఒకసారి పైసలు దొరుకుతాయి, పైసలు దొరికితే భలే ఆనందం వస్తుంది, పైసలు ఖర్చు అయిపోతాయి, ఆనందం పోతుంది. పెళ్ళిళ్ళు చేస్తారు చాలామంది, ఆనందం, మహానందం. పెళ్ళి అయిపోగానే కొట్లాటలు కొట్టుకుర్రు, ఆనందం పోతుంది. పిల్లలు పుట్టిర్రని ఆనందపడతారు, వాళ్ళు పెద్దయి రాళ్ళ కూడా తల్లిదండ్రులు కొన్నిసార్లు, మంచి ఆనందం పోతుంది. సంతోషం అంటే ఏంటంటే ఎల్లప్పుడూ నిలిచి ఉండేది, మహా సంతోషం అంటది, మామూలు సంతోషంగా మహా సంతోషకరమైన. నేను ఒకసారి కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, ఇంటర్మీడియట్లో, కాలేజ్ పిల్లలకి సంతోషం ఏంటో చెప్పండి, స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి చెప్పండి, మీకు తెలిసి ఏంటి సంతోషం చెప్పండి. స్కూల్లో వెరీ గుడ్, స్కూల్ లేకపోతే కాలేజ్ లేకపోతే మహా సంతోషం. నేను కాలేజ్ ఇంటర్మీడియట్ వెళ్తున్నా, వాళ్ళు ఏదో చెప్పారు, అరే పండగ వస్తుంది రాబాయి మీ అందరికీ, ఒక వారం రోజులు సెలవు ఇస్తున్నాం, మధ్యాహ్నంకి వెళ్ళిపోర్రా, ఎటోళ్ళు అటు జంప్ వెళ్ళిపోవాలి గాయబ్ ఇక అందరూ అని చెప్పారు. ఇక చెప్పుర్రే, ఇక ఆలస్యం, ఇక జంప్ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి మా ఫ్రెండ్ ఒకడు ఏడుచుకుంటా మధ్యాహ్నం కాలేజీకి వస్తాడు, కాలేజీకి పోవాలరా భయ్ అని చెప్పేసి వస్తాడు. ఎదురుకు నన్ను చూసిండు, అరే నువ్వేంద్రా వస్తున్నావు, కాలేజీ లేదా అన్నాడు. అరే మనకి వారం రోజులు సెలవులు ఇచ్చాను రా అని చెప్పి నేను. వాడంటనే అరే నోరు తెరు అన్నాడు. దేనికి రంటే చక్కెర పోస్తా అంటాడు. అదే నీకు చక్కెర ఎక్కడ తీసుకొస్తారే, ఎట్టని తీసుకొచ్చి నీకు నోరు తీపి, మంచి మాట చెప్పిరా, సంతోషమైన మాట చెప్పిన, ఆనందం. ఒకరోజు కాలేజ్ ఉండదు, 7 రోజులు కాలేజ్ ఉండదు, మళ్ళీ పోవాలిగా, అది ఎప్పటికీ ఉండదు. అలా ఈ ఆనందం తాత్కాలికంగా ఉంటుంది, మహా సంతోషకరమైన, ఎప్పుడు ఆనందం ఉండేటువంటి పరిస్థితి మనిషికి లేదు. అది ఎందుకు లేదంటే నేను చెప్తాను. మనిషికి సమస్య ఉంది, ఒక సమస్య. ఆ సమస్య ఏంటంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే అదొక నియమం అంట. ఆ నియమం ఏంటంటే వద్దు అనేది చేయడము, చేయాలి అనేది చేయకపోవడం అనే నియమం ఉంది అని అంటాడు పౌలు. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాట అంటాడు. ఒక నియమం ఉంది, ఆ నియమం నన్ను ఏం చేస్తుంది అంటే నేను చేయాలనుకుంటున్నది చేయలేకపోతున్నాను. అవును, నేను ఏదైతే అనుకుంటున్నానో, మంచి చేయాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాను, చెడు చేయకూడదు అనుకుంటున్నా కానీ అదే చేస్తున్నాను. ఇది నా ఒక నియమం నన్ను సంకెళ్లతో బంధించేసింది. ఈ సమస్య మనుషులందరికీ ఉంది, అందుకే మనిషికి సంతోషం లేదు. ఈ సమస్య మనిషిని